ఈ నెలలో వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారందరూ ఉంటే దేవుడు మీ అందరినీ నిండారుగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఈ నెలలో క్రొత్త కార్యాలు ప్రారంభిస్తున్నారో, శుభకార్యాలు తలపెట్టుకుంటున్నారో, నా ప్రభు సన్నిధి మీతో కూడా వచ్చునుగాక. మీరు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక. క్రొత్త వ్యాపారాలు ప్రారంభిస్తున్నవారు, చేతుల కష్టార్జితాలు ప్రారంభిస్తున్నవారు, విత్తనాలు వేసే రైతులు, పాడి పంటలు, అలాగే నూతన కార్యాలు ప్రారంభిస్తున్నవారు, దేవుడు ఈ మాసం మీ ప్రక్కనే ఉండి మీరు చేపట్టిన కార్యాలన్నీ సఫలము చేసి నూరంతలుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, నూరంతలుగా ఆశీర్వదించునుగాక. మీ కుటుంబాల్లో ఏ నూతన కార్యాల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో, నూతన క్రియలు జరిగించే దేవుడు, ఎడారిలో నదులు ప్రవహింపచేసే దేవుడు నూతన క్రియలు చేసి మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను, మీరు తలపెట్టు కార్యాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎవరైతే రోగులుగా ఉన్నారో దేవుడు మీ రోగగ్రస్తమైన జీవితాన్ని ఇక సంపూర్ణంగా స్వస్థపరచునుగాక, స్వస్థపరచునుగాక. ఎవరైతే అప్పుల బాధతో వచ్చారో, కుమిలిపోతూ ఉన్నారో, దేవుడు మీ ఆర్థిక స్థితిగతులను ఆశీర్వదించునుగాక. మీరు ఒకరికి అప్పిచ్చువారుగానే ప్రభు ఈ నెల మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము వర్తిలదని చెప్పిన వాడు, మీకు విరోధులుగా ఉన్నవారు మీ పక్షపు వారగుదురుగాక. మీకు విరోధులుగా ఉన్నవారు మీ పక్షపు వారగుదురుగాక. ఆమేన్. దేవుడి ఆశీర్వాదాలన్నీ ఈ నెల మన పట్ల చేస్తున్నందుకై దేవునికి స్తోత్రాలు. వాగ్దానాన్ని క్లుప్తంగా మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 31:5. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును. కాపాడును అంటే సరిపోల దేవునికి. చూడండి, మన దేవుడు ఎంత వివరంగా మాట్లాడతాడో చూడండి, ఎంత అర్థమయ్యేటట్టు మాట్లాడతాడో చూడండి, ఎంత విడదీర్చి చక్కగా మాట్లాడతాడో చూడండి. కాపాడును అంటే కూడా ప్రభుకి ఇష్టం లేదు. కాపాడును అంటూ తర్వాత ఏమన్నాడు చూడండి, దాన్ని కాపాడుచు ఏం చేస్తాడంట? కాపాడుచు. ఏ సెంటెన్స్ అండి? ఏ టెన్స్ అది? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. కాపాడుచు, దాన్ని కాపాడుచు ఏం చేస్తాడంట? విడిపించుచు ఉండును. ఏం చేస్తాడంటే చెప్పండి? విడిపించుచు, కాపాడుచు. కాపాడటమే ఆశీర్వాదం అనుకుంటే ఇంకా ఏం చేస్తాడు చెప్పండి? విడిపించుచు ఉండును. తర్వాత మాట చూడండి, దానికి హాని చేయక. చెప్పండి గట్టిగా, హాని చేయక ఏం చేస్తాడంట? తప్పించుచు ఉండును. హాని చేయక ఏం చేస్తాడు? ఎంత గొప్ప దేవుడు చూడండి. కాపాడుచు, కాపాడుతాను అనొచ్చు, కానీ అంతటితో వదిలిపెట్టలే దేవుడు. కాపాడుచు, విడిపించుచు ఉంటాను అని వదిలిపెట్టల. మరలా ఏం చేస్తాడు? హాని చేయక. ఏం చేయడు చెప్పండి? ఈ నెల దేవుడు మీకు ఏ హానియు తలపెట్టక మిమ్మల్ని కాపాడునుగాక. ప్రతి కీడు నుండి మిమ్మల్ని తప్పించునుగాక. ఏ అపాయము మీ దరికి రానికుండా ఆయన రెక్కల నీడలో మిమ్మల్ని దాచునుగాక. హాని రానికుండా కాపాడునుగాక. హాని చేయక ఏం చేస్తాడంట? తప్పిస్తూ. ఎవరండి అసలు యెరూషలేము? ఎవరండి మనము? దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? ఎందుకు కాపాడుతున్నాడు? ఎవరు అసలు? ఆయన కాపాడటానికి ఏమైనా సోర్స్ ఉందా? ఏమన్నా ఉందా మన దగ్గర? మనం ఎలాంటి వారమో ఇలాంటి వారమే. ఏం చేశారు చూడండి, 31 యెషయా గ్రంథం 31 మొదటి వచనం చూడండి. మొదటి వచనం చూడండి. ఏం చేసాం మనం? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని ఏం చేయలేదు? ఏం చేయలేదు చెప్పండి? దేవుని లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకయో యెహోవా యొద్ద ఏం చేయలేదు? చూడండి, మనలో ఉన్న బలహీనతలు చూడండి. విచారింపకయో. తర్వాత సహాయము నిమిత్తము ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తునకు వెళ్ళుచు
గుర్రములను ఏం చేసుకుంది? ఆధారం చేసుకొని వారి రథములు విస్తారములనియో రౌతులు బలాఢ్యులనియో. చూడండి, కష్టం వచ్చినప్పుడు ఐగుప్తును ఆశ్రయించారు దేవుని బిడ్డలు. ఐగుప్తు రథాలను ఆశ్రయించారు, ఐగుప్తును ఆధారం చేసుకున్నారు. అలాంటి యెరూషలేమును దేవుడు వదిలిపెట్టలేదండి. వాట్ ఎ ట్రెమెండస్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ ఎంత అమూల్యమైనదో చూడండి. ఎన్నోసార్లు దేవుని లక్ష్య పెట్టక, దేవుని యొద్ద విచారింపక, సహాయము నిమిత్తము దేవుని దగ్గరకు రాక ఐగుప్తును ఆధారం చేసుకొని, ఐగుప్తు రథాలను ఆధారం చేసుకొని బొలోమని ఐగుప్తు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన యెరూషలేమును కూడా ప్రభు వదిలిపెట్టలేదండి. దేవుడు వదిలిపెట్టేవాడు కాదండి. దేవుడు యెరూషలేమును వదిలిపెట్టనట్టుగా, యెరూషలేమును కాపాడుతానని సెలవిచ్చినట్టుగా ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోయిన నిన్ను నన్ను కూడా ఈ నెల నేను దాన్ని కాపాడుచు విడిపిస్తాను, దానికి హాని చేయక ఏం చేస్తానో తప్పించుచుండును. దేవుడు కాపాడే నెల. మనల్ని, మన బిడ్డలను, మన కుటుంబాలను దేవుడు కాపాడేవాడు. ఎలా కాపాడుతాడు? బైబిల్ గ్రంథంలో చూడండి, కొన్ని వచనాలు చూద్దాం. దావీదు ఏమంటాడు చూడండి. కీర్తన గ్రంథం 17వ సంకీర్తన, 17వ సంకీర్తన 8-9 వచనాలు. గబక్కను తీసిన వాళ్ళు చదవండి. 17వ కీర్తన 8-9 వచనాలు. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు. ఎట్లండి? ఒకడు మనం అసలు ఏదైనా జరుగుతుంది అంటే మనలో ఫస్ట్ రియాక్ట్ అయ్యేదే చెప్పండి, కనురెప్పలే. మనకేదైనా జరుగుతుంది అంటే మనలో ఫస్ట్, మన బాడీ అంతట్లో ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఏంటో తెలుసా? కనురెప్పలే. ఫస్ట్ రియాక్షను మన కనురెప్పలే. మనకేదైనా ఒక కీడు, ఏదైనా ఒక హాని జరుగుతుంది అంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఏంటి తెలుసా? మన బాడీలో ఏంటి చెప్పండి? కనురెప్పలే. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడు. దేవుడు కాపాడుతాడు. కనుపాపను కాపాడు. ఇశ్రాయేలును కాపాడువాడు. చెప్పండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్ర. మన దేవుడు మనల్ని కునుకకుండా, నిద్రపోకుండా కాపాడే దేవుడు. ఏ పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావో, ఏ శోధనలు కూడా నువ్వు నడుస్తున్నావో, దేవుడు ఈ నెల నీకు ఇస్తున్న వాగ్దానం, మనకిస్తున్న వాగ్దానం, దేవుడు నిన్ను కాపాడునుగాక. దేవుడు నిన్ను కాపాడునుగాక. ఎలా కాపాడుతాడు? దేవుని కాపుదల ఎలా ఉండబోతుంది? 5 విషయాలు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తానండి. చాలా క్లుప్తంగా 5 మాటలు. దేవుడు ఎలా కాపాడుతాడు, ఏ పరిస్థితుల్లో, ఏ విషయాల్లో ఎలా నిన్ను నన్ను కాపాడుతాడో దేవుని మాటలు మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం మొదటి మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వచనం. బెన్యామీనును గురించి ఇట్లా నేను ఏమంటున్నాడు? బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఎవరంటే బెన్యామీను ఎవరు? యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద అతడు ఎలా ఉంటాడు చెప్పండి? దేవునికి ప్రియమైన వారు దేవుని యొద్ద ఎలా ఉంటారు? సురక్షితంగా ఉంటారు. ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఎలా ఉంటాడు? ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య బెన్యామీను భుజముల మధ్య, కింద ఫుట్ నోట్లో అతని భుజముల మీద ఆయన నివసించును. చూసారండి బెన్యామీను గురించి అంత చక్కటి ప్రవచనం. బెన్యామీను యెహోవాకు ప్రియుడు.
ఆయన యొద్ద అతడు సురక్షితముగా. దేవునికి ప్రియులుగా ఉండాలి మనం, దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి మనం, దేవునికి ఇష్టలుగా ఉండాలి మనం. చాలాసార్లు దేవుని కాపుదల పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే మనం దేవునికి ప్రియులుగా లేమేమో. దేవునికి ప్రియులుగా ఉందా, దేవునికి ఇష్టమైన పనులు చేద్దాం. బెన్యామీను గురించి మోషే ప్రవచన రూపకంగా చెప్తున్నాడు. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, అతడు ఆయన యొద్ద సురక్షితముగా. దేవునికి ఎవరైతే ప్రియముగా జీవిస్తారో, దేవునికి ఎవరైతే ఇష్టలుగా జీవిస్తారో, దేవునికి ఎవరైతే సమీపంగా బ్రతుకుతారో, దేవుడు వారిని సురక్షితంగా క్షేమంగా ఉంచుతాడు, క్షేమంగా నడిపిస్తాడు, క్షేమంగా ఉంచుతాడు. కాబట్టి దేవునికి ప్రియులుగా మనం జీవించాలి. దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన నీవు నేను చూడాలి అంటే బెన్యామీను గురించి చెప్పినట్టుగా బెన్యామీను యెహోవాకు ప్రియుడు కాబట్టి ఆయన యొద్ద అతడు సురక్షితముగా ఉంటాడు. ఆయన భుజముల మధ్య, ఆయన భుజముల మీద, దేవుని భుజముల మీద. చూడండి, చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? చిన్నపిల్లలు ఏం చేస్తారు? చిన్నపిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తారు? భుజాల మీద మోసుకొని పోతారు, భుజాల మీద. చాలాసార్లు దేవుడు ఏమంటాడు తెలుసా? నిన్ను నేను ఎత్తుకొని, ఇశ్రాయేలీయులారా నేను మిమ్మల్ని ఎత్తుకొని నా భుజముల మీద ఎత్తుకొని నేను మిమ్మల్ని మోసాను. దేవుడు తన ప్రజలుగా మనల్ని కాపాడాలంటే దేవునికి ప్రియముగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి, దేవునికి మహిమ కలిగిన జీవితాలు మనం జీవించాలి, దేవుని వాక్యానికి దగ్గరగా మనం జీవించాలి, యేసయ్యకు సమీపంగా మనం జీవించాలి. అప్పుడే ఆయన మనం సురక్షితంగా క్షేమంగా కాపాడే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది. కాబట్టి మొదటి విషయం, మనం ఎప్పుడైతే దేవునికి ప్రియముగా మనం జీవిస్తామో దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడే దేవుడు, సురక్షితంగా కాపాడే దేవుడు. దేవునికి ఇష్టలుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, దేవునికి మహిమకరంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు ఆయన మనల్ని చక్కగా నడిపించేవాడు. రెండో మాట చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం. యాకోబుతో ప్రభు చెప్పిన మాట చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వాక్యం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వాక్యం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. చూడండి, దేవుడు యాకోబుతో అంటున్నాడు, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్నేం చేస్తానో. ఈ నెల మీరు ఏ స్థలాలకి వెళ్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో. దావీదు అరణ్యం గుండా వెళ్తున్నాడు, యాకోబు అరణ్యం గుండా నడుస్తున్నాడు. ఆ సమయంలో యాకోబు ఇంటి నుంచి పారిపోయి ఏశావు చంపేస్తాడేమో నాకు భయంతో పారిపోతూ వెళ్తూ ఉండగా ఆ అరణ్య ప్రదేశంలో భీకరగల ఎడారిలో దేవుని దర్శనం చూశాడు యాకోబు. అప్పుడు దేవుడు యాకోబుతో ఏమన్నాడు తెలుసా? యాకోబు, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్నేం చేస్తానో కాపాడుతాను, నీకు తోడుగా ఉంటాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఏం చేయనో విడవను. యాకోబు ఎవరో తెలుసండి? యాకోబు ఎవరో తెలుసా? ఏం చేసి వెళ్తున్నాడు యాకోబు? చెప్పండి, ఏం చేసి వెళ్తున్నాడు? తన తండ్రిని మోసం చేశాడు. చెప్పండి, ఎవరిని మోసం చేశాడు? తండ్రిని మోసం చేశాడు. తన అన్న ఆశీర్వాదాలు దొంగిలించి వెళ్తున్నాడండి. యాకోబులో ఏం చూశాడో దేవుడు. మనమైతే యాకోబు అనగానే ఏమంటాం చెప్పండి? యాకోబు అనగానే మోసగాడంట. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? యాకోబుని ఏమంటాడు తెలుసా? ఆయన యాకోబులో ఏ వంకరతనమో చూడలేదు. మనుషులు మనం పైరూపాన్ని చూస్తాం, మనుషులు మనం బాహ్య స్వభావాన్ని చూస్తాం. కానీ దేవుడి రాత్రి నీ అంతరంగిక స్వభావాన్ని చూసి, నీ లోపల ఉన్న మనసును చూసి నీతో చెప్తున్న మాట, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడేదను, నేను నీకు తోడై ఉంటాను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్నేం చేయను, విడువను.
దేవుడు ఈ నెల యాకోబుతో చెప్పిన దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఇస్తున్న మాట ఏందో తెలుసా? మీరు వెళ్ళు ప్రతి స్థలమందు, మీరు ఏ స్థలాలకి, దావీదు గురించి ఒక మాట తెలుసా అండి మీకు? ఏముందో తెలుసా? దావీదు ఎక్కడికి పోయినానో యెహోవా అతన్ని ఏం చేశానో కాపాడుచుండెను అనే మాట. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వాక్యం చూడండి చక్కటి. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి. ఎప్పుడండి? ఎప్పుడు చెప్పండి? ప్రతి నిమిషం అనండి గట్టిగా అనండి, ప్రతి నిమిషం. కాబట్టి ప్రతి నిమిషం దేవుడు మీకు ఈ నెల నీరు కట్టుచున్నాడు. రైతు పంట వేసి ఏం చేస్తాడు చెప్పండి? రాత్రులు పోయి నీళ్లు పెడతారు కదండి. పొలాలకు ఎప్పుడు పోయి నీళ్లు పెడతారు? రాత్రులు పోయి నీళ్లు పెడతారు ఆ పంటకి. కానీ దేవుడు రాత్రులు పెట్టేవాడు కాదు, దేవుడు పగలు పెట్టేవాడు కాదు. ఎప్పుడు పెడతాడంట చెప్పండి గట్టిగా? ఎప్పుడు పెడతాడంట? ప్రతి నిమిషము. చెప్పండి, ఎప్పుడు పెడతాడంట? కొంతమంది ఏమంటారో తెలుసా? ఏమోనండి, ఈ మధ్య 4 పూట్ల ఆకలి అవుతుంది. మంచిదే. ఆకలి ఆరోగ్య సూచన. ఆకలి అయినప్పుడల్లా తినండి కదండి. ఆకలి ఆరోగ్య సూచనే. ఆకలి అయినప్పుడల్లా అంత తినండి, ఏం పర్లేదు. దేవుడు మీ షుగర్, బీపీ, సమస్త అనారోగ్యాలు యేసు నామములో తొలగిపోవునుగాక. ఈ నెల మీకు సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. ఎందుకంటే ప్రతి నిమిషమున నేను దానికి ఏం చేస్తున్నాను చెప్పండి గట్టిగా? ప్రతి నిమిషమున నేను దానికి ఏం చేస్తున్నాను? నీరు కట్టుచున్నాను. తర్వాత చూడండి, ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దానిని ఏం చేస్తున్నాను? ఎప్పుడండి? దివారాత్రం. అబ్బాబ్బాబ్బా, ఈ నెల దేవుడు దివారాత్రము మిమ్మల్ని కాపాడును గాక. దివారాత్రం ఎవడునూ మీ మీదకి రాకుండా, ఏ సంగతి, ఏ అపాయము మీ మీదకి రాకుండా. అందుకనే దైవజనులు యేసన్న గారు ఈ పాట పాడతారు. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోన కృపామయుడా. దివారాత్రులు చెప్పండి, ఎప్పుడండి? దివారాత్రము దానిని ఏం చేస్తున్నాను? కాపాడు. దేవుడు దివారాత్రము దానియేలుని సింహాల బోనులో వేశారండి. బాగా వినండి. సింహాల బోనులో దానియేలుని వేయగానే, సింహాల బోనులో వేయటానికి ఒక బ్యాచ్ తయారయ్యారుగా. వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? అయిపోయాడు దానియేలు. ఏమయ్యాడు చెప్పండి? ఏమనుకుని ఉంటారు చెప్పండి? మన భాషలో ఏమనుకుంటాడు? ఆహా, పక్కనతో చేసిరా, రండిరా, కమ్మగా ఏం చేద్దాం, తాగుదాం. దానియేలు ఇప్పటికేమైపోయింటాడు? ఎముకలు అయిపోయి ఉంటాడు. దానియేలు ఇప్పటికేమైపోయి ఉంటాడు? ఎముకలు అయిపోయి ఉంటాడు. ఆకలితో ఉన్న సింహాలు రా. దానియేలు పరిస్థితి అయిపోయింది. చాప్టర్ క్లోజ్. దానియేలు ఇక రేపటి నుంచి గుర్తుకు రాడు. ఈ బబులోను సంస్థలో మనమే నాయకులం, మనమే అధికారులం, మనమే, ఇక మనల్ని మించినోడు లేడు అని వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? చిందులు వేస్తుంటారు, డ్యాన్స్ చేస్తుంటారు, మద్యంతో చక్కగా మత్తులై ఉంటారు. తెల్లారేసరికి ఎవరు పోయారు ఆ గుహ దగ్గరికి? రాజు పోయాడు. చెప్పండి, ఎవరు పోయారు? రాజు పోయాడు. రాజు పోయి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అని పిలవగానే ఆ దానియేలు ఏమన్నాడు చెప్పండి? చిత్తగించుము రాజా, చిత్తగించుము రాజా, నేను నా దేవుని దృష్టికి అనుకూలుడను కాబట్టి, నేను నా దేవుని దృష్టిలో నిర్దోషిని కాబట్టి, నా దేవుడు సింహముల నోళ్ళు ఏం చేశాడు? మోయించాడు అని చెప్పగానే రాజు ఏం చేశాడు తెలుసా?
దానియేలుని వేసిన వాళ్ళు ఇంకా నిద్ర లేచుండ్రు. వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? ఇంట్లో ఏం చేస్తుంటారు? కమ్మగా బెడ్ల మీద పడుకొని రాత్రంతా దాగి ఉంటారు కదా, రాత్రంతా చిందులు వేసుంటారు కదా, వాళ్ళందరు నిద్ర కూడా లేచుంటారు. బంట్రౌతులు పంపించి ముందు వాళ్ళ బ్యాచ్ మొత్తాన్ని తీసుకురమ్మన్నాడు. వాళ్ళు చూస్తూ ఉండగానే దానియేలు పైకి వచ్చాడు. దానియేలు చూస్తూ ఉండగానే ఎవరైతే విరోధులుగా నిలబడ్డారో, ఎవరైతే హాని చేయాలనుకున్నారో, ఎవరైతే కీడు చేయాలనుకున్నారో వారందరూ ఆ సింహాల గుహలో పడేస్తేనంట వారు ఇంకా కింద కూడా దూకక ముందే ఆ సింహాలు ఏం చేసినాయి చెప్పండి? ఎముకలతో సహా కొరికేసినాయి అంట. ఎవడునో నీ మీదకి రాకుండా, ఈ నెల దేవుడు చెప్తున్న మాట, ఎవడునో దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని ఏం చేస్తున్నానో కాపాడు. నీ ఇంటి మీదకి, నీ బిడ్డల మీదకి రాకుండా దేవుడు ఈ నెలంతా మిమ్మలను కాపాడునుగాక, దివారాత్రము కాపాడునుగాక. ప్రతి నిమిషము నేను దానికి ఏం చేస్తున్నాను? నీరు కట్టుచున్నాను. చెప్పండి, ఏం చేస్తాను? దేవుడు ప్రతి నిమిషం నీరు దేనికో తెలుసండి? నీరు దేనికి చెప్పండి? 1వ కీర్తన చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొద్ద యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు. దేవుడు నీరు కట్టేది ఎందుకో తెలుసా? నువ్వు ఫలాలు ఇవ్వాలని. గట్టిగా చప్పట్లు కొట్టే హల్లెలూయా. దేవుడు నీరు కడుతుంది ఎందుకో తెలుసా? నీ ఇచ్చలవిడిగా జీవించాలని కదా. ఏం చేయాలి? మంచి ఫలములు ఇవ్వాలి. చెప్పండి, ఏం చేయాలి? మంచి ఫలములు ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పండి? మనం దేవుడు నీకు నీరు కట్టి నిన్ను దివారాత్రం కాపాడుతుంది ఎందుకో తెలుసా? నీలో నుంచి ఏమి రావాలి? మంచి ఫలాలు రావాలి. ఆత్మ ఫలం ఏమనగా ఏంటి చెప్పండి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం కదండి. దేవుడు నీరు కట్టేది ఎందుకో తెలుసా? ఆత్మీయ ఫలాలు ఫలించాలి. ఆత్మీయ ఫలాలు. దేవుని బిడ్డలంగా మనలో ఉండాల్సిన ఫలాలు ఏంటో తెలుసా? చదువును ఒక మాట చదవండి. కొలస్సీ పత్రిక చదవండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. బాగా ఈ మాటలు మనం బాగా నేర్చుకుందాం, మెమరైజ్ చేద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి అమ్మా. అందరు బైబుల్ తీసి చక్కగా ఆ మాటలు చదవండి. దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులనైన వారికి తగినట్లు మీరు అంటే ఎవరు? మీరు అంటే ఎవరు? మనము, నేను. చెప్పండి, మీరు అంటే ఎవరు? నేను అనండి గట్టిగా. మీరు అంటే ఎవరు? నేను అనండి గట్టిగా. నేను అనండి. నేను నాలో ఏముండాలో చూడండి. నేను ఏంటిది? 1 జాలి గల మనస్సు అనండి గట్టిగా. ఏ మనస్సు? గట్టిగా అనండి. జాలి గల మనస్సు. ఒకవేళ ఇప్పుడు దాకా కఠిన మనస్సు ఉంటే దాన్ని ఏం చేయాలి? తొలగించుకోవాలి. ఎందుకంటే దేవుడు నీరు కడుతున్నాడు. జాలి గల మనస్సును. రెండవది దయాలుత్వము అనండి గట్టిగా. సాగదీయండి ఆ మాట, సాగదీసే మాట. దయాలుత్వము. దయాలుత్వము అంటే దేవుని దయగలిగిన మనస్సు, జాలిగల మనస్సు, దయగలిగిన మనస్సు. 3వది వినయమును. 4వది సాత్వికమును. 5వది దీర్ఘశాంతము అనండి గట్టిగా. ఏ శాంతము? మనకు శాంతమే ఉండదు. ఇంకా మళ్ళీ ఏం ఉండాలంటున్నాడు దేవుడు? ఏ శాంతము? ఇవి ధరించుకోవాలంట. మనం ఏం చేయాలి? ఇవి దేవుడు నీరు కడుతుంది ఎందుకో తెలుసా? ప్రతి నిమిషంలో నిన్ను కాపాడుతుంది ఎందుకో తెలుసా? నీలో జాలి గల మనసు, నీకు దయాలుత్వము, వినయము, సాత్వికము, ఇంకా దీర్ఘశాంతం. ఏం చేయాలి మనం? చెప్పండి 5 విషయాలు ఎవరు చెప్తారు? 1 ఏమేంటి? జాలి గల మనసు. 2వది దయాలుత్వం. 3వది వినయము. 4వది సాత్వికం. 5వది
చెప్పండి అమ్మా, ఈ 5 విషయాలు ఎవరు చెప్తారు? కూర్చుని టకటక. జాలి గల మనసు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. గబగబా. జాలి గల మనసు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. ఏ శాంతమో? తెలుగు భాషలో దీర్ఘశాంతం అనండి. దీర్ఘశాంతము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? లాంగ్ సఫరింగ్ అంటారు. ఏమంటారు? ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా ఆ పదం చూడండి, దీర్ఘం తీయాలి. దీర్ఘశాంతం. అంత శాంతంగా మనం బ్రతకాలి. దేవుడు నీరు కడుతుంది అందుకే, దేవుడు కాపాడేది అందుకే. ఇవి ధరించుకొని మనం జీవించాలి. కాబట్టి వెళ్ళు స్థలాల్లో కాపాడుతాడు, దివారాత్రులు కాపాడుతాడు. 4వ విషయం, దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి, అంటే ఎవరి నుండి? దుష్టుని నుండి మిమ్మల్ని ఏం చేస్తాడు? కాపాడు. దేవుడు ప్రతి దుష్టత్వం నుంచి దేవుడు మాట ఇస్తున్నాడు. ఈ నెల దుష్టుని నుండి నేను మిమ్మల్ని కాపాడుతాను. కాబట్టి దుష్టుని చేతిలోకి పోకుండా జాగ్రత్త పడదాం. దుష్టునికి చోటు ఇవ్వకుండా. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? అపవాదికి చోటియ్యకుడి. అపవాదికి ఏమి ఇవ్వకూడదు? చోటియ్యకుడి. చెప్పండి గట్టిగా, అపవాదికి ఏమి ఇవ్వకూడదు. మనం ఏం చేస్తాం తెలుసా? పొద్దున్న లేస్తే అపవాదికే చోటిస్తాం, గొడవలకే చోటిస్తాం. అరేబియన్ నైట్స్లో ఈ స్టోరీ ఉంది. ఒక మంచి షావుకారి ఏం చేస్తాడో తెలుసా? రాత్రులు ఓడ వేసుకొని ఒంటె వేసుకొని ప్రయాణం చేస్తుంటాడు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ వ్యాపారవేత్తలు ఏం చేస్తారో తెలుసా? ఒంటెలతో ప్రయాణం చేస్తూ రాత్రులు అవగానే ఎడారుల్లో ఏం చేస్తారు చెప్పండి? డేరాలు వేసుకొని అక్కడే పడుకుంటారు, గుడారాలు వేసుకొని అక్కడే పడుకుంటారు. అలాగే ఈ షావుకారు కూడా, ఈ వ్యాపారవేత్త కూడా చక్కగా గుడారం వేసుకున్నాడు, ఒంటెను బయట కట్టేశాడు. ఆయన లోపల పడుకున్నాడు, దుప్పటి కప్పుకొని నిద్రపోతాడు. రాత్రికి ఒంటికి చలి పుట్టిందంట. ఒంటికి ఏం పుట్టింది చెప్పండి? బాగా చలేస్తా ఈ ఒంటి ఏం చేసింది తెలుసా? గుడారం లోపల, డేరా లోపల తలదూర్చి ఈ షావుకారి యజమాని యొక్క ఆ బెడ్లోకి దూరిందంట. దేంట్లోకి దూరింది? తల ఇట్లా దూర్చిందంట. ఏం దూర్చింది? తల దూర్చింది. దేంట్లోకి? తన దుప్పట్లోకి. వెంటనే ఈయనకి మెలకు వచ్చి, ఓహో దీనికి చలి పడుతుందేమో, తలే కదా పెట్టుకుందని దానికి కూడా కాస్త చోటిచ్చాడంట. కాసేపు అయిన తర్వాత ఏం చేసింది తెలిసి ఉంటే ఏం చేసింది? మెడ భాగం అంతా లోపల పెట్టిందంట. ఏం చేసింది? మెడ భాగం అంతా లోపల పెట్టింది. ఓహో మెడే కదని మళ్ళా కాస్త దుప్పటి దానికి ఇచ్చాడంట. ఇంకాసేపుడికి ఏం చేసింది తెలుసా? మెడ నుంచి కాళ్ళు 2 కూడా లోపల తీసుకొచ్చిందంట. ముందు కాళ్ళు కూడా లోపల తీసుకొచ్చిందంట. అంతవరకే కదని కొంచెం ఇచ్చాడంట. తెల్లారి చేసేసరికి ఒంటేమో బెడ్ లోపల ఉందంట, యజమానేమో చలిలో బయట పడుకున్నాడంట. అపవాదికి చోటిస్తే కూడా అలాగే ఉంటుంది. దేవుని బిడలంగా మనం ఇప్పుడు చోటియాలి. అపవాదికి, దుష్టునికి చోటియకపోతే దేవుడు చెప్తున్నమాట, ప్రభు నమ్మదగిన వాడు, ఆయన ప్రతి దుష్టుని నుండి మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్. ఆఖరి మాట చూద్దాం. యోధా పత్రిక 24-25 వచనాలు. ఒకే అధ్యాయం ఉందండి. ప్రకటన గ్రంథానికి ముందు అధ్యాయం పత్రిక, యోధా వ్రాసిన పత్రిక 24-25 వచనాలు చదువుకుందాం. యోధా పత్రిక 24-25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకునో తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకునో శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. దేవుడు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడువాడు. దేవుడు తొట్టిల్లకుండా ఎందుకు కాపాడుతాడంటే ఆయన మహిమ ఎదుట మనం నిలబడాలి. రాకడలో నిలబడు నిమిత్తం, యేసయ్య 2వ రాకడలో మనం నిలబడు నిమిత్తం దేవుడు తొట్టిల్లకుండా. హన్నా పాట పాడితే ఏమంటుందో తెలుసా?
తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడను. దేవుడు సామెతల గ్రంథంలో కూడా ఆ మాట ఉంది, నా కాలు చిక్కుబడకుండానట్లు నీవు నన్ను కాపాడేదవు, నా పాదము జారిపోకుండా నీవు నన్ను కాపాడేదవు. దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన మహిమ ఎదుట మనం నిలబడాలి, యేసయ్య రాకడలో నిలబడాలి, నిర్దోషులంగా మనం నిలబెట్టుటకు, ఆనందముతో మమ్మను నిర్దోషులుగా నిలువబెట్టుటకు, ఆనందంగా దేవుని రాకడలో నిలబడి నిమిత్తమై దేవుడు తొట్టిల్లకుండా కాపాడుతున్నాడు. ఈ నెల దేవుడు మనందరినీ కాపాడుతున్నాడు తొట్టిల్లకుండా. మొదట ఏం చూసాం? ఆయనకు ప్రియులను సురక్షితంగా కాపాడేవాడు. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడేవాడు. మూడోది ఏం చూసాం? దివారాత్రులు కాపాడేవాడు. నాలుగోది ఏం చూసాం? దుష్టుని నుండి కాపాడేవాడు. ఐదోది ఏం చూసాం? తొట్టిల్లకుండా ఎందుకు కాపాడుతున్నాడు? దేవుని రాకడలో నిలబెట్టుటకు, నిర్దోషులుగా నిలబెట్టుటకు, నిష్కల్మషమైన మనసుతో నిలబెట్టుటకు, ఆనందముతో మనం నిలబెట్టుటకు దేవుడు నిన్ను నన్ను కాపాడుతాడు. కాబట్టి దేవుని వాగ్దానాలు మనం స్వతంత్రించుకొని, ప్రభా ఈ నెల నన్ను కాపాడయ్యా, ప్రతి నిమిషమున నాకు నీరు కడుతున్నా, దివారాత్రు నన్ను కాపాడుతున్నా, నీ మహిమ కొరకు నేను జీవించాలి, వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి, ఏ హాని చేయక దానికి హాని చేయక తప్పిస్తానన్నావు, కాపాడుచు విడిపిస్తానన్నావు. దేవా, పక్షే తన జ్ఞానంతో తన బిడ్డలను కాపాడుకుంటే నన్ను సృష్టించి నా కొరకు ప్రాణమిచ్చి విలువ పెట్టి నన్ను కొన్న దేవుడవు, నన్ను కాపాడేవాడవయ్యా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెప్పిన దేవుడు, నన్ను నువ్వు కాపాడుతున్నావు, నా బిడ్డలను కాపాడుతున్నావు, నా కుటుంబాన్ని కాపాడుతున్నావు, నాకే అపాయము నా దరి చేరకుండా నన్ను కాపాడుతానని చెప్పిన దేవుడు, నీ మాట నమ్మి నేను వెళ్తున్నాను. ఈ నెల ప్రతి నిమిషమున నాకు నీరు కట్టి నన్ను ఆశీర్వదించయ్యా, ఏ లోటు లేకుండా నా కుటుంబాన్ని ఆశీర్వదించాయని ప్రార్థన చేసుకుందామండి.